రెండవ నామము సర్వ, సర్వము తానే నిండి ఉన్నది. ఏమ్మా? మనము మనము మన ఇంట్లో తిరుగుతాం. ఈ ఇల్లంతా సర్వము తిరుగుతున్నాను స్వామి అని నువ్వు అంటావు. కానీ నీలో చూపిస్తున్నాను సర్వ అంటే ఏంటో. తర్వాత అమ్మవారి సర్వ ఎక్కడుందో చెప్తాను. నీవు ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఆ ప్రదేశం అంతా నీది. సర్వము నాదేనండి అని తిరిగేస్తున్నావు. నీ ఊహలున్నాయి. నీ ఊహలు తలుచుకుంటే నీ ఇంటి పరిధిని కూడా దాటి వెళ్తాయి. అవునా? ఎంతవరకు ఆలోచన చేయగలరు? ఇక్కడ కూర్చొని అమెరికా, జర్మనీ, రష్యా అటువంటివన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడున్నారండి? ఏం ఆలోచన చేస్తున్నారు అంటే, అమెరికాలో మా వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారా అని ఆలోచన. అంటే అప్పుడే నీ యొక్క ఊహ అమెరికాకి వెళ్ళిపోయింది. అవునా? నువ్వేమో కూర్చుంది ఇక్కడ. అమ్మవారు కూర్చుంది బిందువులో. ఆమె చేసిందంతా సృష్టి ఇగో ఇక్కడ నీ వరకు పుట్టించింది. అక్కడ కూర్చుంది, ఇక్కడ పుట్టించింది. మరి నువ్వు చేస్తున్నావు కదా! నువ్వు చేసే పని అమ్మవారు చేసింది. అమ్మవారు చేసింది అనంత మహాశ్రీ కాబట్టి స్థూలం వరకు తీసుకొచ్చింది. నువ్వు ఇక్కడ కూర్చొని ఊహల వరకు కూడా నువ్వు వెళ్ళగలుస్తున్నావు. తుర్యంలో దాకా వెళ్ళావనుకో, నువ్వు కూడా అమ్మవారిలో ఎన్నో పనులు చేస్తావు. అదే అనిమా సిద్ధి, లగిమా సిద్ధులు. చాలా దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్, లెవిటేషన్స్ అంటారు. ఇక్కడ కూర్చుంటావు, నీ దగ్గర ఆకాశంలో నువ్వు గమనం చేస్తావు. ఆది శంకరాచార్యులు చేసినట్టు. వాళ్ళవన్నీ కూడా అమ్మవారి యొక్క సంకల్పాలు ఉంటాయి కాబట్టి వారు ఎక్కడికైనా కూడా క్షణమాత్రంలో ఉన్మేష నిమిషోత్పన్న అన్నట్టు సృష్టించటం, పని చేసేసుకోవటం, ఇంటికి రావటం. శరీరగతంగా. ఆంజనేయ స్వామి చేయలేదు. అదన్నమాట. భావాలు అమ్మవారు అక్కడ కూర్చుని గురుగారు ఆదిశంకరాచార్య గారు కూడా ఈ తత్వంతోనే దేశం అంతా పర్యటించారా గురుగారు? ఇదే అంటే ఈ తత్వం ఆయన ఏంటంటే, ఇప్పుడు నువ్వేమిటి జాగ్రత్త స్వప్న సుషుప్తి మహా త్రిపుర సుందరిలో సంకల్పాలు పెట్టుకొని నువ్వు ఇంట్లో కూర్చొని ప్రపంచం అంతా తిరుగుతున్నావు. అంటే నీవు అనే వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కదా, నువ్వు ఊహల్లో తిరుగుతున్నావు. అంటే స్థూల శరీరాన్ని ఒక చోట పెట్టేశావు. నీ ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ బాడీ ఏమైంది? నీ ఊహ రూపంలో అది అక్కడ దాకా వెళ్ళింది. దీన్ని కొద్దిగా ఎక్కువ ధ్యానం, యోగం చేసావు అనుకో, శరీరం కూడా కదుపుతావు నువ్వు. అది లెవిటేషన్స్ అంటారు. లెవిటేషన్స్ అంటే గాల్లో తేలటం. అలానే ఒక చోటు నుంచి ఇంకో చోటకి, లేదా ఇక్కడే ఉండి ఇంకో చోట దర్శనం శరీరగతంగా కూడా ఇచ్చే అనిమా సిద్ధి, లగిమా సిద్ధి అంటే అది. ఈ గురువు గారు ఇక్కడే చాలా మంది మహానుభావులు అవతార పురుషులు చేశారు కదా, ఇక్కడే ఉంటారు. మరి శ్రీకృష్ణుడు చేయలేదు? అష్టభార్యలు నారదుడు వచ్చి ఏమన్నాడు? ఏ గదిలో నేను ఉండనో ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. స్వామి నీకు ఇంతమంది భార్యలు, నాకు ఒక అమ్మాయిని పడి నేను ఆ జన్మ బ్రహ్మచారిని కదా, నాకు సంసారం చేయాలనిపిస్తుంది అంటే, నీ ఎక్కడ ఉన్నారో నేను ఎక్కడ లేనో అక్కడ నువ్వు ఆ అమ్మాయిని నువ్వు తీసుకో అన్నాడు. ఎలా జరిగింది? అని ఇదే అమ్మవారు ఎక్కడ కూర్చుందో అక్కడ కూర్చొని ఇదంతా చేస్తోంది. ఇక మనం ఆది శంకరాచార్యుల వరకు అనుకుంటే, ఆది శంకరాచార్యుల్లో కూడా ఆ రూపంలోనే ఇవన్నీ చేసేస్తుంది ఆవిడ. ఇప్పుడు అర్థమైందా అమ్మా శాంత గారు? ఏమ్మా? అర్థమైంది గురుగారు. నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, కానీ నువ్వు ఊరంతా తిరుగుతున్నావు కదా, ప్రపంచం అంతా తిరుగుతున్నావు కదమ్మా. అలాంటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనే నీకు ప్రశ్న వేస్తున్నాను. అదేంటి గురువు గారు, నేను శరీరంగా ఇంట్లోనే ఉన్నాను అంటావు. శరీరంగా ఉన్నావు కానీ భావాల్లో లేవు కదా. ఆ భావాల్ని సాకారం చేసే శక్తి కూడా పొంది ఉన్నవాళ్ళు ఆది శంకరాచార్యుల వారు, అమ్మవారు లాంటి వాళ్ళు. అర్థమైందా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు, నీ ఇంట్లో నువ్వు ఒక సంకల్పం చేసుకుని ఉన్నావు అంటే నీ మాట ఎలా వినగలిచాడు? నీ యొక్క మొక్కు ఎలా తీర్చగలిచాడు ఆయన? చెప్పండి. ఆ సంకల్పం పెట్టుకుని తన ఈశ్వరుడు తనలోనే ఉన్నాడని ధైర్యంతో, విశ్వాసము, అంత విశ్వాసం ఆ తల్లికి. అందుకే ఇంత జగత్ సృష్టి రచన చేసింది. అది అలా నువ్వు కూడా ఏంటంటేనమ్మా, అలా ఊహలు చేయటం. ఒకే చోట కూర్చుంటావు, అన్ని పనులు నువ్వు ఊహల్లో చేసేస్తూ ఉంటావు. చూసావా?
నీలో నుంచే ఈ చైతన్యం అనేది వెళ్ళి అది అక్కడ సాకారమై రూపాంతరం చెందుతోంది. అమ్మవారు అక్కడ కూర్చుని ఆవిడ యొక్క ఆలోచన పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా మనం రూపాంతరం చెందుతున్నాం. మనని సృష్టించాలనే ఒక భావన ఎవరిది? పైన బిందువులో కూర్చున్న అమ్మవారు. అంత కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అమ్మవారి నామాలు. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? సర్వము తానే అయి తాను ఎందునూ కనిపించకుండా జగన్నిర్మాణము జగత్ పరిణామము చేస్తూ లయం దాకా తీసుకుని వెళ్ళే మహాతల్లి నిన్ను లయం దాకా తీసుకెళ్ళేది. అంటే తనలో మళ్ళీ నువ్వు ఎలా ఇంట్లో కూర్చుని ఆలోచన చేస్తున్నావో అక్కడ నువ్వు ఆలోచన చేసి అక్కడ నువ్వు అవన్నీ పనులు చేసి మళ్ళీ నువ్వు ఆ ఊహని మళ్ళీ నీలోనే మళ్ళీ ఎలా కలిపేసుకుంటున్నావో అమ్మవారు కూడా ఫలానా వాళ్ళు మనందరం ఇక్కడ పుట్టాం కదా, మన ద్వారా ఇవన్నీ చేసి జగన్ నిర్మాణము చేసి లయం అంటే మనం శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ భావము ఈ భావము అంటే ఫలానా రామకృష్ణ అనే భావము మళ్ళీ తనలోనే తీసేసుకుంటుంది ఆమె. అర్థమైందా? అందుకే మనందరం కూడా అమ్మవారి యొక్క భావాల నుంచి పుట్టిన వాళ్ళం. కానీ ఆవిడే భావాభావ విభావిని. ఆవిడ అన్నిటికీ అతీతంగా ఉంటుంది. సంకల్ప రూపంలో ఈశ్వర సంకల్ప రూపం ఆమె తలుచుకుంది అంటే ఆ సంకల్పాన్ని కూడా నిస్సంకల్పం చేసి ఉల్లలిత అయిపోతుంది అని. అందుకే భావాభావ విభావిని అన్నారు. ఆవిడకేమి అంటావు. అర్థమైందే? సో సర్వము తానే తాను ఎందునూ కనిపించదు మళ్ళీ. అవునా? ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, ఇక్కడ నా మాటలు వింటున్నారు. ఈ భాష్యం మీరు అక్కడ ఉన్నారు, నేను మీరు నాకు కనిపించరు, కానీ మీరు ఉన్నారు అనేది, ఈ సృష్టి ఉంది అనేది నాకు ఉంది, మీకు ఉంది. అవునా? ఏది మనల్ని కలుపుతోంది చెప్పండి? కానీ ఎవరూ కనిపించం. నేను మీకు కనిపించను, మీరు నాకు కనిపించు. అంటే ఇప్పుడు మీరున్నారు, అమ్మవారు ఉందనుకో, అమ్మవారికి దృష్టిలో అన్ని కనిపిస్తాయి. తన నుంచి వచ్చింది కదా సృష్టి, సహజంగా ఆవిడకే కనిపిస్తాయి. మనకి ఎలా కనిపిస్తుంది? మనం అందులో నుంచి వచ్చిన వాళ్ళు. ఆవిడ మాయలో ఉన్నాం కదా, ఆ మాయ తొలిగితే గాని మళ్ళీ నేనంతా కూడా ఆ ఊహయే, ఆ అమ్మవారే నేనే ఊహ చేసి కిందకు వచ్చాను, మళ్ళీ నేను బిందువుల్లోకి వెళ్ళిపోతున్నాను అని మళ్ళీ అంటే అదే నిర్వికల్ప సమాధులు అంటే. మాయ తొలగించుకుంటేనే అంతే కదా, సత్యం అనే దాంట్లో నువ్వు వస్తేనే నువ్వేంటో నీలో నీవుగా ఉండటం అంటే తానే కరిగి ఉండటం. సముద్రంలో ఉప్పులా కరుగుతావు. మళ్ళీ నువ్వు పోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిలోనే భగవంతుడు శూన్యంలోనే కలిసిపోతావు. అదనమాట. ఇప్పుడు చెప్పు, నువ్వు భావానివా, అభావానివా, శరీరానివా, మనసువా? ఏంటి నీ పరిస్థితి? ఎవరు నిన్ను రచించారు? ఎవరు నిన్ను పంపించారు? ఎవరు నీ జీవితాన్ని నిర్దేశించారు? చెప్పండి. ఎవరు నిర్దేశిస్తున్నారు? సృష్టి రూపంలో సృష్టి నుంచి నువ్వు పాంచభౌతిక శరీరం తీసుకొని ఆ సంకల్పాలే పెట్టుకొని బతుకుతున్నావు. అదే జీవితము అన్నావు. ఆ జీవితమే మాయ. భవ ఓం భూ ఓం భువ భవ. ఆ శక్తి శరీర రూపంలో వచ్చింది కాబట్టి భవసాగరం ఇది. జీవితం ఒక మహాసాగరం. ఈ మాయని, ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఊహలు చెయ్యడు, తనలో తానుగా ఉంటాడు. అమ్మవారు ఊహ చేసి సృష్టి రచన చేసింది. సో ఈ ఊహ ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ ఊహ ఉన్నంత వరకు అమ్మవారు ఏమిటి సర్వగా ఉంటుంది. తర్వాత ఆవిడే పరాశూన్యంలోకి వెళ్ళిపోతే ఈ సర్వ అంతా కూడా తానే అయి మళ్ళీ ఆవిడ పైకి వెళ్ళిపోతుంది. నిన్ను కూడా తీసుకెళ్ళిపోతుంది, నన్ను తీసుకెళ్ళిపోతుంది, మా ఇంటి వెనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఎవ్వరు మిగలరు ఇక్కడ. ఆవిడ నుంచి వచ్చాం, మళ్ళీ ఆవిడలోకే వెళ్ళిపోతాం అని. అర్థమైందా? సముద్రంలో కెరటాలు ఎలా వస్తున్నాయో, కెరటం వచ్చినప్పుడు నేను వేరు సముద్రం వేరు ఎలా అనుకుంటుందో, మళ్ళీ కెరటం ఉవ్వెత్తున లేచి మళ్ళీ సముద్రంలో పడిపోయినప్పుడు అంటే మళ్ళీ అది సముద్రమే అవుతుంది. అవునా? మళ్ళీ ఇంకొక కెరటం. ఇదే జీవితం. సర్వ అంటే అది. మూడవది వారుణ.
సర్వారుణ వారుణ. వారుణ అంటే ఏంటో చూద్దాం ఏమ్మా. వారుణ అంటే మద్యము లేక కళ్ళు. కళ్ళు కళ్ళు తాగుతారుగా, మద్యము అని చాలా మంది వారుణ ఒక ఒకానొక ప్రభుత్వంలో ఆ, వారుణం అనే ఒక పేరు పెట్టారు కదా ఈ మద్యానికి. వారుణ అంటే మద్యము లేక కళ్ళు అని. ఇది కాదు, ఈ మత్తు కాదు అమ్మవారిది. శ్రీ విద్యలో ఈ మత్తు ఏమిటో చెప్తాను. వీళ్ళందరూ ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ కానీ, ఇండియన్స్ కానీ, ఎవరైనా కానీ, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏదైనా కానీ అమ్మ, వీళ్ళందరూ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుడి మీద నెట్టేసి భగవంతుడే చేస్తున్నాడని, భగవంతుడే తాగినప్పుడు మేము తాగితే తప్పేంటనే పిచ్చి లాజిక్ పెట్టుకొని, అదే జ్ఞానం లేకపోతే ఇదే ఇలానే వాదిస్తారు. ఆనందాల కోసం సచ్చితానంద ఈ నామం యొక్క అర్థం తెలిసినప్పుడు నీకు అసలైన చిదానందం వస్తుంది. అది మర్చిపోయి భౌతికమైన మత్తు పానీయాలకి లోబడి జీవితాలు సర్వనాశనం చేసుకుని పక్క వాళ్ళ సంసారాలు కూడా వీధుల్లోకి తీసుకొచ్చి చివరికి అనారోగ్య పాలై జీవితాన్ని ముగిస్తున్నారు. అవునా? సో చూడండి ఎలా శ్రీ విద్య భగవంతుడు ఒకటి చెప్తే వీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో చూడండి. అందుకే అంటారు గౌతమ బుద్ధుడు కానీ, త్రిపుర రహస్యం కానీ వారు చెప్పింది ఒకటైతే శిష్యులు ఏంటంటే దాన్ని వక్రీకరించి ఇలా వీళ్ళు రాబోయే శిష్యులకు చెప్తూ ఉంటారు, మా గురువు గారు ఇలా చెప్పారు. ఇక్కడ ఏమవుతుంది, గురువు చెప్పింది ఒకటి, శిష్యుడు అర్థం చేసుకుంది ఒకటి, శిష్యుడు మళ్ళీ రాబోయే తరాలకి ఇచ్చింది ఒకటి. చూసారా, అసలు అర్థం అయిపోయింది, అసలు సత్యం మరుగున పడిపోయింది. అది రహస్యంగానే ఉండిపోయింది. త్రిపుర రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. అవునా? ఇప్పుడు నేను చెప్పిందంటే అదే త్రిపుర రహస్యమే. ఆ పరాశూన్యం నుంచి 3 దశలు మేధా దక్షిణామూర్తి, ఐగ్రీవుల వారు, అలానే దత్తాత్రేయుల వారు. దాన్నే ఏమంటారు? త్రిపుర. బ్రహ్మ విష్ణు. అదే సంకల్పం సాకారం అయిందంటే కర్త కర్మ క్రియ, ఇది త్రిపుర. మళ్ళీ అక్కడ దాకా సంకల్పం అక్కడి నుంచి బిందువు దాకా మళ్ళీ మహాగణపతి. ఫస్ట్ గణపతి వచ్చాడు, సంకల్పమే గణపతి. అవునా? అందులో ప్రవహించే శక్తి ఏదైతే ఉంటుందో అదే సుబ్రహ్మణ్య స్వామి. అట్లా అన్నమాట. అలా అర్థం చేసుకుంటారా త్రిపుర రహస్యం. ఇది మహారహస్యం కాబట్టి మహాత్రిపుర రహస్యం వేరుగా ఉంటుంది. మనం ఏమిటంటే త్రిపుర అంటే కర్త కర్మ క్రియ పెట్టేసుకుని ఇదే త్రిపుర రహస్యం అనేస్తున్నాం, పైనది మర్చిపోతున్నాం. అసలు విషయం చెప్పం, మాయను ఎక్కువ చెప్తాం, సత్యం తక్కువ చెప్తాం. భగవద్గీతలో కూడా సత్యం ఆయన ఎక్కువ దాచాడు అంటే దాన్ని చెప్పేవాళ్ళు మళ్ళీ ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క ఆరాధన చేసే వాళ్ళకే ఆ తత్వం తెలుస్తుంది, కృష్ణ తత్వం. శ్రీ విద్య ఉపాసించిన వాళ్ళు, శ్రీ విద్య ఉపాసకులు వాళ్ళకే తెలుస్తుంది ఈ శ్రీ విద్య పరావిద్య అని, బ్రహ్మ విద్య అని. అందుకే ఇది అన్ని విద్యలు నీకు లొంగుతాయి కానీ బ్రహ్మ విద్య గురువు అనుగ్రహంతోనే లొంగుతుంది. లేదా నువ్వు బ్రహ్మ విద్యను ఎప్పుడూ కూడా నువ్వు ఆ త్రిపుర రహస్యాన్ని తెలుసుకోలేవు. ఈ జన్మే కాదు, కొన్ని వేల జన్మలు. అందుకే శ్రీ విద్య కానీ, క్రియాయోగాలు కానీ ఇవన్నీ గురుముఖత నేర్చుకోవలసినవి, గురువు యొక్క అనుగ్రహంతో నీకు లభ్యమయ్యేవి. మిగతావి పూజా పునస్కారాలు చేసుకొని సంకల్పం పెట్టుకొని సాకారం చేసుకోవచ్చు. కామ్య పూజలు వేరు, నిష్కామ పూజలు వేరు. నిష్కామ పూజలన్నీ శ్రీ విద్య, కామ్య పూజలన్నీ శ్రీ మిథ్య. చాలా అదే వారుణ అంటే. వారుణ అంటే ఏంటి? మద్యము లేక కళ్ళు అని నేను చెప్పాను కదా, ఆ మత్తులు కావు. ఈ వెస్టర్న్ పీపుల్, ఈగో మన ఇండియన్స్ కానీ ఈ తత్వం తెలియకుండా ఈ టెంపరీగా ఆరోగ్యాలు పాడైపోయే మత్తు పానీయాలు సేవిస్తే అదేదో ఆనందం వస్తుందని చెప్పి అదే సచ్చితానంద అనుకుంటూ బతికేస్తున్నారు మాయలు. ఆరోగ్యం పాడు చేసుకుంటారు, జీవితాలు పాడు చేసుకుంటారు. అసలు వారుణ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే అసలైన ఆనందం ఎక్కడుందో మీకు తెలుస్తుంది. మూలాధార స్వయంభూ సదాశివలింగము పైన తల పెట్టుకొని శ్వేత సహస్రారము నుండి ప్రసవించే సదాశివుని యొక్క, ఎంత బాగా చెప్పారో చూడండి అమ్మా, అసలైన ఆనందం అంటే
యొక్క అమృత కాంతిని త్రాగి మత్తులో పడి ఉండే స్వప్పిత కుండలిని. అంటే అక్కడి నుంచి సంకల్పము బిందువు నుంచి ఆ తల్లి ఆ బిషతంతో తనేసిగా వచ్చి స్థూల జగత్తంతా కూడా చేసి ఏమ్మా అనేకాన్ని సృష్టించి ఈ శివలింగం ఏదైతే ఉంటుందో స్వయంభూ మూలాధారంలో, స్వయంభూ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ నార్త్ పోల్ ఉందమ్మా, నార్త్ పోల్ అంటారు. ఉమ్. ఇప్పుడు భూమి ఉంది కదా, యాక్సిస్ అంటారు. నార్త్ అంటే ఆ ఒక బంతి తీసుకున్నామంటే మధ్యలో ఆ పైనది కిందది ఒక సూదితో కూర్చోండి మధ్యలో, అక్కడ అక్కడ ఉంది, నార్త్ పోల్లో ఉందన్నమాట. ఇది రహస్యం. అక్కడి నుంచి సృష్టి జరిగింది, ఎవరికి తెలియదు. ఇవన్నీ రహస్యాలు ఎవరికి. అక్కడి నుంచి ముందు మనువులు మహానుభావులు పుట్టారు అక్కడ. వారి నుంచి మనందరం వచ్చాం, ఈ సంతతి మానవ సంతతి వచ్చింది, మనువులు. ఆ యొక్క పైనుంచి కారే ఆ అమృతం ఏదైతే అమృత కాంతిని త్రాగి మత్తులో పడి ఉండే సొప్పిత కుండలిని, ఆ మత్తులో పడి ఉంటుంది, పైనుంచి వచ్చేది ఏమ్మా అమృత కాంతిని త్రాగి మత్తులో పడి ఉంటుంది. అలా ఆ మత్తు వదిలితే గాని ఆమె జాగృతం కాదు. అంటే ఇంత సృష్టి చేశాను అని అలసిపోయి అక్కడ ఆ పైనది తలుచుకుంటూ ఆయన్ని చూసుకుంటూ అలా మత్తులో పడి ఉంటుంది. ఆమెను లేపటం కుండలిని శక్తి అంటే అది. స్వాని తీసి సర్వాలోకి మళ్ళీ వెళ్ళాలి, అప్పుడే అదే జాగృతం. లేకపోతే స్వాలోనే పడి ఉంటావు అలా మత్తుగా. అంతేగా తాగుపోతే ఏం చేస్తాడు, పొద్దున్న లేస్తే మళ్ళీ పరిగెత్తాడు మత్తు కోసం. మాయ అలానే మాయలో ఉంటుంది ఆమె, స్వాగా ఉంటుంది అని. సర్వ కాలేదు, జాగృతం ఏంది అంటే పైకి వెళ్తుంది. ఆమెయే అమృత జ్యోతి అవుతుంది. అక్కడ దాకా చేరుకున్నప్పుడు ఆత్మ అది అమృత వర్షిణి అవుతుంది. అయ్యవారిని కలిసినప్పుడు అమృత వర్షిణి. అది ఆ కలయికే ఆనందం. ఆమె జాగృతం కావటమే ఆనందం. మనం కూడా చూడండి, ఒక విషయం తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందిస్తాం. అయ్యో ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయాను, అంతేగా. వారుణ అంటే మూలాధారమునందు ఉన్న స్వప్పిత కుండలిని అని అర్థం చేసుకోవాలి. అది అంటే ఆ మత్తులో పడి ఉంటుంది అని. అంత సాకారం చేసింది కదా, సాకారం చేశాననే ఒక మత్తు అంటే మైకము అని. ఆ మైకంలో అక్కడ ఆవిడ సృష్టిలో అనేకముగా పడి ఉంటుంది. ఇదంతా ఇదన్నీ నేను నువ్వు అనుకుంటూ సంకల్పం చేసుకుంటూ ఆ తల్లి అలా ఉంటుంది. మనలో కూడా అలానే ఉంటుంది కదా, మీరు నేను అనేది ఉందిగా. మరి పోనీ మీరు నా ఆత్మని నేనేం చూడటం, నా ఆత్మని మీరు చూస్తున్నావా? అది సర్వ అంటే మీకు జాగృత కుండలిని అయిందనమాట. వారి దృష్టి వేరుగా శివ దృష్టి వస్తుంది వాడికి, మనది జీవ దృష్టి. దీన్ని జాగృతం చేయాలి. దీని గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా మన ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. అంతే, అక్కడికి ఆ నామం అయింది. ఇప్పుడు అర్థమైందా అమ్మవారు ఏంటో? అంటే వారుణ అంటే ఏంటంటే వా అంటే పృథ్వీ, సృష్టి, భూమి. వా పృథ్వీ అంటాంగా వా. రా అంటే ఏంటంటే అమ్మవారు పృథ్వీని ధరించింది అని. జాగృతమైతే నా దగ్గరికి వెళ్ళాలి. వారుణ అంటే అది. నా అంటే ఈశ్వరుడు, నకారాయ అంటాం కదా, ఆయన సహస్రారంలో ఉండాలి. వారుణ అంటే కింద నుంచి పైకి వెళ్ళేది, పైనుంచి కిందకు వస్తే వారుణ అవుతుంది. ఏమ్మా వారుణ పృథ్వీ అయింది, భూదేవి అయింది కదా, శ్రీదేవి భూదేవి అయింది కదమ్మా. శ్రీ అనేది బిందువు కదా, శ్రీ విద్య అన్నావు కదా. ఇప్పుడు ఏమైంది, ఆవిడ భూదేవి అయింది. మరి ఏమంటావు ఆవిడని? వారుణనే అంటావు, అంతేగా. శ్రీదేవి అనగా బిందువు కిందకు వచ్చిందా? రాలేదే. బిందువు సంకల్పం పెట్టుకొని వా అయింది. మనం కూడా పుట్టక పూర్వం ఎలా ఉన్నాం, వాలో ఉన్నాం. పుట్టిన తర్వాత ఇగో వారుణ అయ్యాం.
భూమికి రుణపడి ఉన్నాం. అందుకే కర్మ కొద్దీ వచ్చాం అని. వారుణ అంటే అది. కర్మ చేయడం ఈ కర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పైకి అరుణాకి అయిపోతాం. శ్రీలోకి వెళ్ళిపోతాం. పోయిన తర్వాత అందరూ అక్కడికే కదా! మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అలా అర్థం చేసుకోవాలి. వారుణ అంటే అదేనమాట. ఏమ్మా అదే స్వర్గానికి నిచ్చెనలు వేయటం అంటే ఏంటంటే శ్రీని పట్టుకోరా అని. మూలాధారంలో నువ్వు బయలుదేరావు. స్వర్గానికి నిచ్చెనలు అంటే నీ మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఇవే నిచ్చెన. జాగృతం చేసుకుని వెళ్ళు. నువ్వు స్వర్గానికి చేరుకుంటావు. అక్కడ అమృతం ఉంది అంటే నీ శాస్త్రాలలో అమృతం ఉంది అని. ఇంద్రలోకము, స్వర్గము ఉంది అని. అది గ్రోలు, తాగు అంటే అది తాగటం. ఆ 2 చుక్కలు నీ గొంతులో పడటం. దానికి నీకు బ్రహ్మానందము. పాటలు రాశారు కదా! త్యాగయ్య వీళ్ళందరూ. బ్రహ్మానందం అనుకుంటూ ఏదేదో పాటలు రాశారు. మీరే చెప్పాలి. మీరందరూ టక్ 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 అని చెప్పాలి. నాకెక్కడ గుర్తుంటాయి ఇవన్నీ పాటలు. దాని అర్థం చెప్తున్నా నాన్న ఊరికే నోటికొచ్చింది రాయలేదు. ఎంత అనుభవిస్తే రాయాలి? ఒక్కొక్క పాట ఒక్కొక్క సృష్టి. మన మాటలు పనికిరాని మాటలు కాబట్టి అప్పటికప్పుడే పుడతాయి. దీన్నే గడ్డి అంటారు. గడ్డి పీకినా మళ్ళీ వస్తుంది. మంచి మొక్కలు రావు. అవునా? గడ్డి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది కదమ్మా! ఏరా గడ్డి తిన్నావా అంటారు. బుద్ధి గడ్డి తిందండి అంటే ఇదే. అర్థమైందా? వారుణ అంటే ఎంత అర్థం ఉందో చూడండి. సో, ఈ భూదేవిని, ఈ అనే దేవిని శ్రీని చెయ్యాలి. అదే స్వర్గము. స్వర్గానికి జాగృతము చేశావంటే స్వర్గానికి మెట్లేసాడు రా వీడు. అర్జునుడు చేసింది అదే స్వర్గానికి మెట్లేసాడు. యోగ శాస్త్రం. అంతేగాని బాణాలతో వేశాడు. అందరూ వెళ్ళారు. బాణాది ఇది ఆ నిచ్చెన పట్టుకొని పోవటం కాదు. ఇది నీ అంత వెస్ట్‌గా నీ అంత నువ్వు కష్టపడి ఈ వారుణాన్ని ఈ ఈ యొక్క మాయని తొలగించుకోవటం. మాయ అనే మత్తులో నువ్వు ఉండకూడదు. ఈ మత్తుని తొలగించుకుంటే పైన అసలైన అమృతం ఉంది. అది తాగురా పిచ్చివాడా అని చెప్పటం. మాయని తొలగించుకోవటం. పైన దాన్ని యోగం చేసుకోవటం. అందుకే వాడికి యోగం పట్టిందిరా అంటారు. అవునా? రాజయోగం రా అంటే క్రియాయోగంలో వాడు సాకారం పొందాడు. రాజయోగం పట్టిందిరా వాడు రాజయోగి, రాజర్షి అంటారు. అర్థమైందా? ఊరికే అలా మత్తులో మాయలో ఉన్నావు అంటే వారుణ. మహానగరంలో మాయగాళ్ళలా తిరుగుతూ ఉంటాం. మాయ వెంట పరిగెడుతూ ఉంటాం. ఎండమావుల్లో మిరాజెస్ ఉంటారు. ఎండమావుల వెంట పరిగెత్తుతాం. అవి ఎప్పుడూ దొరకవు. సరేనా? అది ఎండమావులు ఇవి ఈ నీరు ఈ దాహం తీర్చలేవు అని నువ్వు తెలుసుకున్నప్పుడు జాగృతం కావుతాం. బుద్ధిమంతుడివి కావుతాం. చచ్చే వరకు ఇలానే ఉంటాం మాయలా అంటే ఇక వాడిని ఎవడు అందుకే అంటారు దేవుడు కూడా వాడిని బాగు చేయలేడండి అంటారు. అంతేగా? మాయలో ఉన్నవాడిని ఎవడు బాగు చేస్తాడమ్మా? అక్కడ కర్మ అండి. అది వారుణ అంటే అదనమాట. సో అమ్మవారు శ్రీదేవి ఆ బిందువు కిందకి సృష్టి సాకారంగా వచ్చింది కాబట్టి ఆమె వారుణ. స్థూలంలో ఆనందం. ఆవిడ ఎక్కడ బయలుదేరిందో సంకల్పంతో బిందువు ఏమో పరమానందం, బ్రహ్మానందం. అది ఆనందంగా సంకల్పం పెట్టుకుని కిందకు వచ్చింది. ఆనందం కూడా స్థూలంగా చూపించింది. అంతే కదా? తల్లి బిడ్డని కానీ తన ప్రేమంతా మళ్ళీ ఏం చేస్తుంది? అంతవరకు భర్త మీద ఉన్న ప్రేమంతా మళ్ళీ పిల్లవాడి మీద చూపించటం. ఇదే మాయ. అర్థమైందా? సింపుల్ గా చెప్తే కానీ మీకు అర్థం. మాయే కదా. అందుకే భర్తకి ఏంటి? నువ్వు పెళ్లికి పూర్వం ఎంతో ప్రేమ చూపించేదానివి. ఇప్పుడు పిల్లలు పుట్టంగానే నా మీద ప్రేమ తగ్గిపోయిందని వాడు పాపం వాడు ఈ శ్రీ విద్య తెలియక వాడు వాడావస్థ వాడు. అవునా? మీరు వెళ్ళండి నేను పిల్లల్ని నేను స్కూల్‌కి పంపియాలని చెప్పి ఆయనకి ఆఫీస్‌కి వెళ్తున్నా కూడా ఆయనకి బాయ్ చెప్పటం గాని, పాపం ఆయన క్యారియర్ అక్కడ పెట్టని తీసుకొని పోండి అని ఒకప్పుడేంటి చేతికి దాకా ఇచ్చేది ఆ టేబుల్ మీద పడేసేది. అవునా? ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అసలు మర్చిపోయాం. శ్రీని మర్చిపోయి శ్రీ మిథ్యలో ఉన్నాం కాబట్టి ఆ! ఆ!
అంటే నిన్ను నువ్వు మర్చిపోవటం, మరుపులోకి వెళ్ళిపోయావు. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది నీకు మరుపులోకి వెళ్ళిపోయింది. నువ్వు ఆత్మని నువ్వు గుర్తించట్లేదు. నేను దేహాన్ని అంటున్నావు, జీవాత్మని అంటున్నావు. నా జీవానికి కావలసిన ఆనందాల కోసమే నువ్వు పరిగెడుతున్నావు. ఆ పరిగెత్తటమే ఈ యొక్క ఎండమావుల వెంట పరిగెత్తడం. అంతే కదా! మరి ఈ జీవం అనేది, ఈ పరిగెత్తడం అనేదే నీ మాయా తెర. సప్త భూమికలు ఉన్నాయి. మాయా తెరలు తొలగించుకుంటేనే గాని నువ్వు శ్రీవి కాలేవు. శ్రీ విద్య నీకు అవగతం కాదు. నువ్వు శ్రీ విద్యోపాసకుడి కావు. శ్రీ మిథ్యోపాసకుడు అయి తిరుగుతూ ఉంటావు. చాలా మంది శ్రీ విద్య తెలుసు అన్న వాళ్ళు కూడా శ్రీ మిథ్యలోనే తిరుగుతూ ఉంటారు. నాకు తెలుసు అంటూనే తిరుగుతారు. నీకేం తెలుసు చెప్పండి? నీకు అమ్మవారి గురించి నీకేం తెలుసని? ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేది శ్రీ విద్య. నాకు తెలుసు అని ఎలా అనగలుగుతున్నావు? అంటే నీకు అసంపూర్ణంగా తెలుసా? పావు తెలుసా? సగం తెలుసా? పూర్తిగా తెలుసా? నువ్వు చెప్పేది సగమా? పావువా? ఎంత? అది సముద్రము. నువ్వేమో కమండలం తీసుకొని వెళ్ళావు, చెంబులో నీళ్లు తీసుకొస్తున్నావు. అవునా? ఇది శ్రీ విద్య అని నేను మీకు చెప్పి ఇదే మొత్తం అని నేను చెప్తే ఎలా? ఇంకా సముద్రం ఉంది కదా స్వామి, మీరు తెచ్చింది లోటానేగా. అవునా? సో ఎవ్వరూ కూడా, అందుకే ఆవిడ అనంత మహాశ్రీ అన్నారు. ఉట్టి శ్రీ కాదు, అనంత మహాశ్రీ. అనంతము, ఎవరూ కొలవలేనిది. ఏమ్మా? పూర్ణము, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని ఉందిగా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవిశిష్యతే అన్నారు నాసదీయ సూక్తం. ఆవిడెప్పుడూ పూర్ణమే, ఎంత తీసుకున్నా నిండుగా ఉంటుంది. అర్థమైందా? అది పట్టుకోవాలి మరి.